ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. రైతులందరూ ఈరోజు వచ్చేసి మా యొక్క పత్తి పంట పొలంలో మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది. ఆ మందులు ఏంటిదని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా పత్తిలో వచ్చేసి చాలా వరకు అయితే డ్యామేజ్ అవ్వడం, వర్షాలు పడడం వల్ల చాలా వరకు కోత గురి కావడం జరుగుతుంది. అలాగే ఎర్రగా మారడం జరుగుతుంది. వీటికి వచ్చేసి కొన్ని మంది యూరియా కలిపి కొట్టుకుంటున్నారు, కొన్ని మంది పంచదార చెట్టు కింద పాదులు వేసుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి అన్నీ కూడా కాయ దశలో, మురుగాయ దశలో వచ్చినాయి. కాబట్టి ప్రధానంగా ఈ కాయలు అనేది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గాలి ఆడక ఇట్లా ఉండడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దానికి వచ్చేసి మనం సైపర్మిత్రిన్, గ్రోమోర్ కంపెనీ సైపర్మిత్రిన్ 25% ఉంటుంది ఈసీ రూపంలో. సో ఇది మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇందులో వచ్చేటువంటి ఏదైతే లద్దె పురుగు కానీ లేకపోతే ఈ యొక్క మనకి పుచ్చు రాకుండా, అంటే పత్తి అనేది పుచ్చు అనేది వస్తుంది. దాంట్లో మార్కెట్లో డిఫరెన్స్ ఉంటుంది. మంచిగా వచ్చిన పత్తికి పుచ్చు వచ్చిన పత్తికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి పత్తి పుచ్చు రాకుండా, అలాగే మనకు వచ్చేసి ఇది చూసుకోవచ్చు, ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది. మా యొక్క 4 ఎకరాల పొలంకి 1 లీటర్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది, డోస్ అనేది. తర్వాత వచ్చేసి ఉలాలా అండి, అందరికీ తెలుసు యూపీఎల్ కంపెనీ ఉలాలా. గత 5 సంవత్సరాల నుంచి మార్కెట్లో అయితే ఉంది. ఇందులో వచ్చేసి టెక్నికల్ వచ్చి ఫ్లోమాకిట్ 50% WG రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఉలాలా అనేది మనం ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే ప్రధానంగా వచ్చినటువంటి గూడ, అలాగే వచ్చినటువంటి పూత అంతా కూడా రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, ఏదైతే నల్లి ఉన్నాయో సమస్యలు అన్నిటికి కూడా వచ్చినటువంటి గూడ, పూత ఆపి మొత్తం కూడా పిందికట్టుగా మారడానికి ఈ యొక్క ఉలాలా అయితే దోహదం చేస్తుంది. అలాగే మనకి ఎర్రగా పడిపోయినటువంటి తోట, అలాగే మన యొక్క పత్తి చేలు అన్నీ కూడా రావడానికి అయితే ఈ యొక్క ఉలాలా, అలాగే దీంట్లో కాంబినేషన్ వచ్చి సైపర్మిత్రిని స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఉంటే న్యూట్రీస్ కూడా కలుపుకొని మీ యొక్క పత్తి పంట పొలంలో అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మా యొక్క పత్తి పంటలో స్ప్రే చేయడం జరిగింది.